వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టడం జరిగింది. నెల్లూరు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నెల్లూరు కేంద్రంగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఇబ్బందికరంగా మారాయి. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ పార్టీ మీద చాలా సీరియస్గా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యి టీడీపీ జెండా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా అటు మేకపాటి లోకేష్ వచ్చినప్పుడు ఆయనతో సయోధ్యగా ఉండడం కానీ, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం కానీ, జగన్మోహన్ రెడ్డిని ఆయన ఓడినా ఒకటే గెలిచినా ఒకటే అన్నట్టుగా కొన్ని కమెంట్స్ చేయడం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన సలహాదారులను మార్చుకోవాలని సలహాలు ఇవ్వడం కానీ, ఎప్పుడు ఏదో ఒక రూపంలో మేకపాటి వార్తలోకి ఎక్కుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ వైపు వెళ్ళబోతున్నారని చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ మేకపాటి ఒక్కడే కాదు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి తన స్వయంకృతాపరాధంతో పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో పార్టీని కునారిల్లిపోయేలాగా చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి కంచుకోట. ఆ రోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగేసిన వ్యక్తి ఎవరంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన ద్వారా ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి కూడా ఆ పార్టీలోకి రావడం జరిగింది. ఈవెన్ ఆ రోజు బై ఎలక్షన్ జరిగితే ఈయన ఎంపీగా ఉన్నారు మేకపాటి నెల్లూరుకు, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కడపకి. ఉప ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీ సాధిస్తే ఆయన తర్వాత మెజారిటీ సాధించిన వ్యక్తిగా మేకపాటి రికార్డులకు ఎక్కారు. అంత సాలిడ్గా ఉండింది ఆ అభిమానం. ఆ రోజు చూస్తే ఒక కోటంరెడ్డి, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి వెంటనే, ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒక ప్రతాప్ రెడ్డి, ఒక సునీల్, ఎంతమంది గూడూరు నుంచి ఎంతమందో జగన్మోహన్ రెడ్డి వెంట మొత్తం మ్యాక్సిమం జిల్లా మొత్తం నడిచే ప్రయత్నం చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డిలో చూసుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వేరేజ్ 2000 చాలామంది వాళ్ళల్లో అనిల్ కానీ కోటంరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావడం జరిగింది అప్పట్లోనే. వేరేజ్ 2019 వచ్చేటప్పటికే మొత్తం జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ అయింది. ఒక కడప లాంటి ఒక హార్డ్ కోర్ జిల్లా వైఎస్ ఫ్యామిలీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎంత సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడిందో అంతకంటే రాక్ సాలిడ్గా నెల్లూరు జిల్లా నిలబడింది జగన్మోహన్ రెడ్డికి. తిరుగు లేకుండా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది ఎప్పుడు 2019 ఎన్నికల సమయంలో. జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ఒక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంటే మాత్రం అది ఎప్పుడు నిజంగా సువర్ణాక్షరాలతో లెక్కించదగిన సందర్భం వైఎస్ఆర్సీపీకి. అది నెల్లూరు జిల్లాలో ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఒక మేకపాటి ఫ్యామిలీ కానీ, అదేవిధంగా చూస్తే ఒక ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలోకి వెళ్ళటం కానీ, అంతకంటే ముందుగా వీళ్ళందరూ ఆల్మోస్ట్ గెలిచేశారు. గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా గెలవడం జరిగింది. పాపం ఆయన అనారోగ్యంతో హార్ట్ స్ట్రోక్తో మరణిస్తే ఆ తర్వాత ఆ ప్లేస్ని వాళ్ళ తమ్ముడితో రీప్లేస్ చేశారు బై ఎలక్షన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళందరూ గెలిచారు. అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి దక్కింది. కోటంరెడ్డి ఆ రేస్లో ఉన్న ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవన్నీ వరుసగా మనం చూస్తే అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి 5 ఏళ్ల పాటు. అందుకే నెల్లూరు జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే ఎక్కడుంది అని ప్రశ్నించే పరిస్థితి. ఇక్కడ మనం వరుసగా ఆర్డర్లో చెప్పుకుంటే క్రొనాలజికల్గా కొన్ని ఇష్యూస్. అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. ఆయన మంత్రి పదవి కంటే మిగతా అంశాల మీద, ఒంటికాలతో కౌన్సిల్లో లోకేష్ మీదకి వెళ్ళడం మీద, ఇట్లాంటి అన్నెసరీగా మిగతా విషయాలు మాట్లాడడం మీద మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. పోనీ అతన్నైనా కంటిన్యూ చేశారా అంటే 2.5 ఏళ్ల తర్వాత అతను తీసి పక్కన పెట్టి ఆ పదవి తీసుకెళ్ళి అంబటి రాంబాబుకి ఇచ్చారు. సో అలా అది అనిల్ కుమార్ యాదవ్ని నిజంగానే డిమోరలైజ్ చేసింది. ఇక ఎన్నికల ముందు ఎక్కడో నెల్లూరు సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయారు కాబట్టి పార్టీలోంచి నర్సరావుపేటలో ఆయన్ని ఎంపీగా ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు, ఎంపీ అభ్యర్థిగా. కానీ అప్పటికే అక్కడ ఆల్రెడీ వన్ సైడెడ్గా ఆయనకి టీడీపీ కూడా టికెట్ ఇచ్చింది శ్రీకృష్ణదేవరాయలకి. బీసీ ఓట్ బ్యాంకును దృష్టిలో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ని ఇష్టం లేకున్నా జగన్మోహన్ రెడ్డి అక్కడ బలవంతం పెళ్లి చేశారు. అదే అంతే అయిపోయింది. ఇక ఆ తర్వాత మనం చూస్తే విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ ఆవిడికి సిటీ టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వనంటున్నారనే ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేశారు. పాపం లాస్ట్ మినిట్ వరకు ఒప్పుకోలేదు. వేమిరెడ్డి అలిగి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇదే వేమిరెడ్డి 2019 ఎన్నికల కంటే ముందు ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించి మూల స్తంభంలాగా నిలబడ్డారు. అలాంటి వేమిరెడ్డిని బయటికి పంపించారు. ఇప్పుడు ఆయన ఎంపీగా గెలిచారు, వాళ్ళ వైఫ్ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు, ఆవిడ మంత్రి రేస్లో కూడా ఉన్నారు. అంతేకాదు ఈరోజు చూస్తే విజయసాయి రెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయన సన్నిహితుడైన వేమిరెడ్డి అదే విజయసాయి రెడ్డిని వేమిరెడ్డి మీద పోటీ చేయించి అటు ఇద్దరు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి. అటు వేమిరెడ్డిని పార్టీలోంచి పంపించారు, విజయసాయి రెడ్డికి బలవంతం పెళ్లి చేశారు నెల్లూరులో. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఆ పార్టీలో లేరు. పార్టీ కోసం నెంబర్ 2గా పనిచేశారు. పార్టీలో పైనుంచి కిందకి పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేసి అధికార బాట పట్టించిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆయన్ని పార్టీలో లేకుండా చేసుకున్నారు. ఆయన కూడా నెల్లూరు జిల్లానే. సో వేమిరెడ్డి లేరు. ఇక గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి, ఏదైతే ఆత్మకూరు స్థానానికి.
గౌతమ్ రెడ్డి బ్రదర్ అయిన విక్రమ్ రెడ్డి అక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు. అది సానుభూతితో జరిగే ఎన్నిక కాబట్టి ఆ సెంటిమెంట్ని పాటిస్తూ టీడీపీ మేము అభ్యర్థిని పెట్టమని ప్రకటించింది. బీజేపీ ఏదో చిన్న ప్రయత్నం చేసింది కానీ అది అంత వర్కౌట్ కాదు. కానీ ఆ ఎన్నికను ప్రిస్టేజ్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 మెజారిటీ కొట్టాల్సిందే అని చెప్పి మేకపాటి కన్విన్స్ చేస్తున్నాం అనుకుండా ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించారు. ఇది మేకపాటికి అసహనాన్ని కలిగించింది. తన కొడుకు గెలిచినా కూడా మేకపాటికి ఆనందం లేకుండా పోయింది. చాలా విషయాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే టీం గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. సో ఆ రకంగా చూసి అప్పటి నుంచి మేకపాటి జగన్మోహన్ రెడ్డి మీద కారాల మిరియాలు నోరుతానే ఉన్నారు. అప్పటి నుంచి సలహాల పేరుతో జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పడతానే ఉన్నారు. ఈరోజు లోకేష్ని ఆలింగనం చేసుకోవడం కానీ ఆకాశానికి ఎత్తేయడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పార్టీలో ఉన్నా లేనట్టే లెక్కనే అనుకోవచ్చు. ఇక ఆనం లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత సఫికేషన్ ఫీల్ అయ్యారంటే మంత్రిగా ఉన్న తన మాట ఎవరూ వింటలేదు అనే విధంగా ఎన్నోసార్లు ఆయన తిరుగుబాటు ఎగరేసే ప్రయత్నం చేసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి ఆనం అదేవిధంగా కోటంరెడ్డి తనకన్నా అనిల్ కుమార్ యాదవ్ కన్నా తాను సీనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వడం, ఆయన తీసేసి తనకిస్తారని కూడా అది తీసుకెళ్ళి మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇవ్వడం. సో ఇవన్నీ కూడా డైజెస్ట్ కాలేదు ఆయనకి. అందుకని కోటంరెడ్డి కూడా వెళ్ళిపోయారు. అదేవిధంగా మేకపాటి ఫ్యామిలీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ తర్వాత టీడీపీ వాళ్ళలో ఇద్దరికి టికెట్ ఇచ్చింది. ఈరోజు ఆనం మంత్రిగా కూడా ఉన్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ తను మంత్రి పదవిగా ఉన్నప్పటి నుంచి అందరితో గొడవలు, అటు మేకపాటి ఫ్యామిలీతో కావచ్చు, ఇటు మనం చూస్తే ఆనం ఫ్యామిలీతో కావచ్చు, ఎవరితో ఆయనకు అంతగా పొసగేది కాదు. కోటారెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఆయనతో తగువ పెట్టుకున్నారు. అదేవిధంగా చూస్తే ఆ తర్వాత కాకానికి మంత్రి పదవి ఇస్తే ఆయనతోనే ఆధిపత్య పోరు నడిపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఈరోజు ఆయన సొంత బాబాయిన రూపేష్ ఆయన అడ్డుకుంటా ఉన్నారు. నేను పొరపాటున రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పేసి. పూర్తిగా తాను నర్సరావుపేటలో ఓడిపోయిన తర్వాత ఈరోజు సిటీలో పూర్తి స్థాయిలో తను ఎస్టాబ్లిష్ కాలేని పరిస్థితుంది. ఆల్రెడీ నారాయణ అక్కడి నుంచి గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుతోని జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయోగాలు చేశారు, అన్ని ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఆదాల అసలు పార్టీలో ఉన్నా లేనట్టే లెక్క అని మనం అనుకోవచ్చు. ఇక అదేవిధంగా చూస్తే సునీల్ కుమార్ గూడూరు నుంచి గెలిస్తే ఆయన్ని అన్ని రకాలుగా ఆయన పక్కన పెట్టే ప్రయత్నంలో ఆయన గతంలో టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు చూస్తే ఈరోజు ప్రతాప్ రెడ్డికి సంబంధించి కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి కాకాని తరహాలోనే ఆయన. ఇలా 1 కాదు 2 కాదు సాలిడ్ కుటుంబాలు, సాలిడ్ ఫ్యామిలీస్ అని చెప్పబడుకునే వాళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అయిపోయారు. ఒక విజయసాయి రెడ్డి, ఒక వేమిరెడ్డి, ఒక కోటంరెడ్డి, ఒక ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి నేతలను ఎవరైనా వదులుకుంటారా పార్టీ నుంచి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్న దానికే కారణం ఇవన్నీ. సో జగన్మోహన్ రెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా నెల్లూరు మీద చేసిన ప్రయోగాలు ఈరోజు నెల్లూరులో పార్టీ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంలో పడేశాయి. ఈరోజు ఒక కాకాని గోవర్ధన్ రెడ్డితోనో లేకపోతే అసలు పార్టీతో ఎక్కడ అసోసియేషన్ లేని ఒక అనిల్ కుమార్ యాదవ్తోనో, పార్టీని అసలు పండించుకొని ప్రతాప్ రెడ్డితోనో ఇలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి పార్టీని రన్ చేయాలనుకుంటా ఉన్నారు రేపటి ఎన్నికల్లో. అది నిజంగా కష్టమైన మనం చెప్పుకోవచ్చు. లెట్స్ సీ మరి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని నెల్లూరులో పార్టీని ఆయన గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి మనం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.